शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अर्कपुरी महासाम्राज्ञी विश्वजननी అనసూయాదేవి జయమగ్గాక. ఈరోజు అంకం నుంచి అమ్మ స్వయంగా తానే ద్రష్టగా దృశ్యాన్ని చూడడం అనేటువంటిది ఎలా నేర్చుకున్నారు, దృశ్యం ద్వారా సత్యం వైపుకి ఏ రకంగా ప్రయాణం చేయడం మొదలుపెట్టారు అనేదాన్ని మనం ప్రధానంగా గ్రహించగలం. ఈ సందర్భంలో ఒక చిన్న ప్రశ్న తల ఎత్తుతుంది. అమ్మమ్మ గారు పోయేటప్పటికీ అమ్మ వయసు ఎంత అనే ప్రశ్న. దీనిలో మూడు ముద్రిత గ్రంథాల్లో సరైనటువంటి సమాధానం లేదు. అమ్మమ్మ గారు పోయిన ఘట్టంలో అమ్మకు 5వ ఏడు అని రాశారు. అంతకు మునుపు ముత్తాయి పాలానికి సంబంధించిన విషయంలో 4 సంవత్సరములు 2వ నెల అని చెప్పారు. ఆ తర్వాత వచ్చినటువంటి చర్చలో అమ్మకు 4 సంవత్సరములు అని చెప్పారు. ఇదంతా కూడా కలిసి 35, 39, 41 పేజీల్లో ఉన్నటువంటి డిఫరెన్సు అచ్చులో. దీన్ని బట్టి అమ్మ ఏ సంవత్సరంలో తాను స్వయంగా తాను ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టారు అనేటువంటిది, తానే స్వయంగా ద్రష్టగా చూడడం మొదలుపెట్టారు అనేటువంటిది మనకి చెప్పడానికి ముద్రిత ఆధారాల్లో ముద్రణా దోషాలో అవి మరి ఏం దోషాలో చెప్పలేను నేను. ఎందువల్ల అంటే అమ్మ పోయేటప్పటికి అమ్మమ్మ గారు పోయేటప్పటికి అమ్మకు 5వ సంవత్సరం ఖచ్చితంగా వ్రాశారు. అదేవిధంగా అంతకు మునుపు సంఘటన చెప్పేటప్పుడు 4 సంవత్సరములు 2వ నెల అని వ్రాశారు. ఆ తర్వాత ఇంకో సంఘటన దగ్గరికి వచ్చేసరికి 4వ సంవత్సరం అని చెప్పేసి రాశారు. సో అది ఎలా జరుగుతుంది అనేటువంటిది మనం ప్రశ్నార్థంగా ఉంచుకుందాం. కానీ ఇంచుమించు 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల ప్రాంతాల్లో అమ్మ తనంతట తాను ఈ విశ్వాన్ని చూడడానికి మొదలుపెట్టారు అని చెప్పేసి ప్రయత్నం చేసుకోవచ్చు. ముద్రితమైన ఆధారాల ప్రకారంగా ఈ భాగంలో మొట్టమొదటగా ఒక 3 బాల పాత్రలు, 7 పెద్ద పాత్రలు వస్తారు. వీళ్లతో అమ్మ ఏ విధంగా వ్యవహరించారు, ఎలా వ్యవహరించారు అనేటువంటిది. మొట్టమొదటి బాలపాత్రగా చెప్పుకోదగ్గది పంగులూరి శేషతల్పశాయి గారి కుమార్తె అయినటువంటి అనసూయ. ఇంకో అమ్మాయి మాధవపెద్ది కాళిదాసు గారి కుమార్తె అయినటువంటి నాగమ్మ. ఇంకో అమ్మాయి మనకు ఇంకొక వ్యక్తి మన శేషక్క గారి తాతగారు అయినటువంటి శ్రీధర్రావు గారు, తండ్రి గారైన శ్రీధర్రావు గారు. ఆ శ్రీధర్రావు గారు కూడా ఇదే పాత్రలో ఈ ఘట్టంలోనే ప్రవేశిస్తారు అక్కడ పుస్తకంలో. ఇక్కడ పెద్ద పాత్రలు ఎవరెవరు వస్తారు అని చెప్పేసి అంటే ఇంట్లో అన్నపూర్ణమ్మ గారు, వంట చేసే రాఘవమ్మ గారు, ప్రఖ్యా సుబ్బయ్య గారు, దేవాలయంలో అర్చకులు రంగాచార్యులు గారు, ధర్మకర్త దేశరాజు రంగారావు గారు. వీళ్ళిద్దరూ కాకుండా బాపట్ల వెంకట్రావు గారు, ప్లేటు గుమాస్తా ముక్తినూతలపాటి శ్రీరాములు గారు. వీళ్ళందరితోనూ కూడా జరిగినటువంటి చర్చా విశేషాలే ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతూ వచ్చింది. వాళ్ళలో నాగలక్ష్మమ్మ తర్వాత అనసూయమ్మ ఇద్దరు కూడా అమ్మకి ఫ్రెండ్సు. అంటే 3 కలిసి భావనారాయణస్వామి దేవాలయానికి వెళుతుండేవారు. అందువల్ల ఆ భావనారాయణస్వామి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఇంకా 2 తోడుగా వెళుతోంది అన్నప్పుడు అమ్మ వయసు ఎంత అనేటువంటి ప్రశ్న వేసుకోవాల్సి వచ్చింది. అక్కడ 5 నుండి 6 వచ్చాయా, 5 నడుస్తోందా, 5వ సంవత్సరం అని చెప్పినప్పుడు మన వాళ్ళు మామూలుగా గడిచిపోయిన 7 చెప్తారు, నడుస్తున్న 7 చెప్పరు. అది ఆయుక్షీణం అవుతుందనే ఉద్దేశంతో ఆ కారణం చేత 5వ సంవత్సరం అని చెప్పేసి 5వ సంవత్సరం గడిచింది అనుకోవాలి. అంతకుముందు ముత్తాయి పాలలో జరిగిన సంఘటన గురించి చెప్పేటప్పుడు 4వ సంవత్సరము 2వ నెల అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చినప్పుడు ముక్తినూతలపాటి శ్రీరాములు గారితో మాట్లాడేటప్పుడు అమ్మకు 4వ సంవత్సరం అప్పుడు ఈ చర్చ జరిగింది అని చెప్పడం జరిగింది. 3 అదే పుస్తకంలో ముద్రితమై ఉన్నాయి. కాబట్టి ఈ ముద్రణా దోషాలని మనం తర్వాత
వచ్చే సమయాల్లో సవరించుకోవాలి. ఎందుకంటే జీవిత చరిత్రను అవగాహన చేసుకునేటప్పుడు ఈ కాల వ్యవధానం అనేటువంటిది ముఖ్యం. ఏ వయసులో అమ్మ ఏ రకంగా ఆలోచన చేశారు, ఆ ఆలోచన వెంటిలేట్ చేసుకుంటూ వచ్చారు, బయట పెడుతూ వచ్చారు. ఆ బయట పెట్టడానికి తోడ్పడినటువంటి భౌతికమైనటువంటి వయస్సు, శారీరకమైన వయస్సు ఎలా సహకరించింది, ఆమె మానవ పరిపక్వతకి శారీరక పరిపక్వతకి మధ్య ఉండేటువంటి దూరాన్ని అంచనా వేయడానికి ఈ వయసు ఎంతవరకు నిర్ణయాత్మకంగా ఉంటుంది అనేవి తెలుసుకోవడానికి మన వయస్సుకు సంబంధించిన విషయంలో ఖచ్చితమైనటువంటి ఒక ఖరారైన భావన ఉండడం అనేది అవసరమైన అంశం. ఎందుకంటే దాన్ని బట్టి అమ్మ ఆ వయసులో తాను స్వయంగా సొంతంగా గుడికి వెళ్ళి గుడిలో ఇతర వ్యక్తులతో మాట్లాడుతుండడం అనేటువంటి జరుగుతూ వచ్చింది. కాబట్టి వంటింట్లోనే రాఘవమ్మ గారు అంటారు, ఇంత చిన్న పిల్లకి ఎన్ని మాటలో అని చెప్పేసి అంటారు. కానీ అదే అమ్మ గురించి వాళ్ళ మేనత్త గారైనటువంటి అన్నపూర్ణమ్మ గారు అసలు మాటే మాట్లాడదు అని చెప్పేసి అంటారు. బయటేమో మాట్లాడుతుందని చెప్పేసి ఊళ్ళో అందరూ చెప్పుకుంటారు, ఇంట్లో అసలు మాట్లాడదని చెప్పేసి చెప్తారు. ఈ రకమైనటువంటి ఒక ద్వైధీభావంతో కూడుకున్నటువంటి పర్సనాలిటీని అమ్మ ముందు నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చారా, లేక అమ్మ యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది అనేటువంటి దాని లోపలికి వెళ్ళాలి మనం. ఎందుకంటే అంతవరకు అమ్మమ్మ గారు అనేటువంటి ఒక వ్యక్తి ఉండగా అమ్మమ్మ గారి కింద ఒదిగి ఉండేవారు. అమ్మమ్మ గారు ఎప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళిపోయారని అర్థమైందో, నేను వేరే వాళ్ళ పంచలో ఉండవలసి వచ్చింది అనేటువంటి భావన అమ్మకి తెలిసిందో, నేను చిదంబరరావు తాతగారు అనేటువంటి సీతాపతి గారి బావమరిది గారి ఇంట్లో నేను ఉంటున్నాను అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఎప్పుడైతే వ్యక్తం చేసేటువంటి పరిస్థితి వచ్చిందో, అమ్మకి ఖచ్చితంగా తన ఉనికి తెలుసు. షీ హాస్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్. నేను ఎక్కడున్నాను, నా పరిస్థితి ఏమిటి, సమాజంలో నా స్థితి ఏమిటి, ఈ విశ్వంలో నా స్థితి ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకోవడానికి అప్పటి నుంచి ఆమె సంసిద్ధం అవుతూ వచ్చారు. ఆ సంసిద్ధం అవుతూ వస్తున్నటువంటి సంఘటనలు, తొట్టతొలి సంఘటనలు, మొట్టమొదట తను ఎక్కడైతే తిరుగుతున్నారో, ఏ పరిసరాల్లో తిరుగుతున్నారో, ఆ పరిసరాల్లో తిరుగుతున్న వాటిలో ఉండేటువంటి సత్యాసత్య విశ్లేషణకు సంబంధించినవి, అదేవిధంగా నిత్యానిత్య వివేచనకు సంబంధించినవి ఎంతో ఓర్పుతో, పరిశీలనతో, అవగాహనతో తన మనస్సుకు తోచిన ఆలోచనలను, వేరే వాళ్ళ వ్యక్తుల మనసుకు చెందిన ఆలోచనలను వాటింటిని సమన్వయం చేసుకొని తాను ఒక తీర్మానానికి వచ్చేటువంటి రోజులవి. అందువల్ల ఈ ఘట్టం చాలా ముఖ్యమైనది, అతి కీలకమైనటువంటిది కూడా అమ్మ జీవిత చరిత్రలో. ఎందువల్లంటే అమ్మ అప్పుడే జీవితం గడపలోకి అడుగుపెట్టారు. తల్లి అనేటువంటి తెర తొలగిపోయింది, తండ్రి అనేటువంటి ఆయన దూరంగా ఉన్నారు, తాను బాపట్లలో ఉన్నారు. ఆమె ప్రతిరోజు సాయంత్రం భావనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళేవారు. ఆ భావనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా పంగులూరు శేషతల్పశాయి గారి కుమార్తె అయినటువంటి అనసూయ, మాధవపతి కాళిదాసు గారి కుమార్తె అయినటువంటి నాగలక్ష్మమ్మ ఇద్దరు కూడా తోడుగా వెళ్ళేవారు. వాళ్ళిద్దరూ రోజు గుడికి వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చేవారు. అమ్మ ఏమీ తీసుకొచ్చేది కాదు, ఉత్త చేతులతో వచ్చేది. నువ్వు ఈరోజు కూడా ఏమీ తీసుకురాలేదా, రోజు ఏం తీసుకురావా అని అడుగుతూ, ఈరోజు నువ్వు మట్టి తీసుకొచ్చావా అని అడుగుతుంది. అడిగేటప్పుడు కాళ్ళకు చూసుకుంటే దుమ్ము ఉంటుంది. దుమ్ము ఉన్నప్పుడు అదే దుమ్ము వాళ్ళ కాళ్ళకి ఉంటుంది. అప్పుడు అమ్మకి వెంటనే విచారణ, ఈ దుమ్ము నాకెందుకు అంటుకుంది, నేల మీద నడిచి ఎవరికైనా దుమ్ము అంటుకుంటుందా అన్న ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఇది పైకి చూడడానికి చాలా చిన్న ప్రశ్నే, కానీ చాలా పెద్ద సమాధానం కోసంగా పావతిస్తున్నటువంటి బిగినింగ్ ఇది. నేను నడుస్తున్నాను, నేల మీద ఉన్నాను అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుని పక్షుల్ని చూస్తారమ్మ. చూసినప్పుడు ఆ పక్షులు కూడా నేల మీద తిరుగుతుంటాయి, కానీ వాటికి దుమ్ము అంటుకోవటం లేదు. కానీ మానవులకు మాత్రం అందరికీ దుమ్ము అంటుకుంటోంది. ఈ రకమైన పరిస్థితుల్లో ఆ దుమ్ము దగ్గర నుంచి అమ్మ ఎక్కడికి పెడతారు అని చెప్పేసి అంటే, ఈ సృష్టి అంతా కూడా ఎక్కడ ఉత్పన్నమవుతోంది అనేటువంటి దాని దగ్గరికి భూతత్వంలోకి విచారణ చేస్తారు. ఈ భూతత్వాన్ని విచారణ చేసేటువంటి ఒకనొక విశేషంలోనే అమ్మ అనేక రకాలైనటువంటి అనుభవాలను అక్కడ తాను విచికిత్స చేస్తారు, తార్కికమైనటువంటి విశ్లేషణ చేస్తారు, తత్వసహమైనటువంటి విశ్లేషణ చేస్తారు, తను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి ఇంకొకళ్ళ పద్ధతి లేకుండా, ఇంకొకళ్ళ సహాయం లేకుండా, ఇంకొకళ్ళ సలహా లేకుండా తన కళ్ళతో తాను దేన్నైతే చూస్తున్నారో ఆ చూస్తున్నటువంటి దాన్ని ఎంతవరకు నేను నిజం అనుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆమె అంచనా వేయడం మొదలు పెడతారు. అక్కడ అమ్మ స్వయంగా తనంతట తాను దృగ్దృశ్య సంబంధాన్ని అర్థం చేసుకుని ద్రష్టగా సృష్టిని అర్థం చేసుకోవడానికి చేసినటువంటి మొట్టమొదటి ప్రయత్నాన్ని మనం అక్కడ చూడవచ్చు. అది ఖచ్చితంగా మనం చెప్పాలి. ఈ రకమైనటువంటి ప్రయత్నంలో
అమ్మ చూసింది ఏమిటి అని చెప్పేసి అంటే మొట్టమొదట చెట్లన్నీ కూడా భూమి మీద మొలుస్తున్నాయి. అటువంటిప్పుడు పువ్వులు తీసుకెళ్ళి నేల మీద పెడతారు ఆవిడ అమ్మ. నేల మీద పెడితే నేల మీద పెట్టామే అని చెప్పేసి పూజారి గద్దిస్తాడు. గద్దిస్తే చెట్లు నేల మీద పడవడం తప్ప అని అడుగుతారు ఆవిడ. చెట్లు నేల మీద పడవడం తప్ప అని ఎవరన్నారు అని చెప్పేసి అని ఆయన చటారి పెట్టి పంపించేస్తారు. ఇది అక్కడ ఉన్న వర్ణాన్నే చెప్తున్నాను నేను, మీకు విశ్లేషణలోకి వెళ్ళటం లేదు. ఆ పుస్తకంలో ఉండే వర్ణన వరకు మాత్రమే చెప్తూ వస్తున్నా. అంటే అక్కడ ఏం జరుగుతోంది, అమ్మకి చెట్టు నేల మీద ఉన్నప్పుడు పువ్వు కూడా నేల మీద ఉన్నా తప్పులేదు అనేటువంటి ఒక భావన మనసులో ఉంది. అదే భావన ఆ తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అన్నపూర్ణమ్మ గారు మేనత గారు పూజ చేసుకుంటుంటే పువ్వులు తీసుకొచ్చి నేల మీద పెడుతుంది. నేల మీద పెడతావా అని చెప్పేసి ఆవిడ తిడతారు అన్నపూర్ణమ్మ గారు. ఆ తర్వాత మళ్ళీ గులాబీ పూలు తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఎక్కడ పెట్టామంత అంటే నేను నెత్తిలో పెట్టుకుంటుంది. నేను నెత్తిలో పెట్టుకుంటే నెత్తిలో పెట్టుకుంటుంది ఆవిడ. అప్పుడు అంటే అక్కడ అమ్మ ఏ రకంగా ప్రవర్తిస్తోంది, ఏ రకంగా రియాక్ట్ అవుతోంది అనేటువంటిది మనం అక్కడ అర్థం చేసుకోండి. అక్కడ నేల మీద పెట్టి చెట్టు పెరిగినప్పుడు పువ్వు కూడా నేల మీద ఉండొచ్చు, నేల మీద పెట్టవచ్చు. నేల అన్నిటికీ ఉపాధిగా ఉంది అనేటువంటి విషయాన్ని ఆవిడ సక్రమంగా అర్థం చేసుకుంటుంది. నేలలో ఉండే చైతన్యమే వీటన్నిటిలో కూడా ఉంది. కాబట్టి పుట్టిన వస్తువులన్నీ ఎక్కడ పుడుతున్నాయి, ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఎలా పుడుతున్నాయి, ఏ ప్రక్రియ ప్రకారం పుడుతున్నాయి అనేటువంటి ప్రశ్నలన్నీ కూడా అమ్మ వేసుకుంటూ వస్తున్నారు. ఆ వేసుకుంటూ వచ్చినప్పుడు ఆ సమాధానాలు ఆమెకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకునేంత వయసు లేకనా కాదు, అర్థం చేసుకున్న దాన్ని చెప్పడానికి వయసు లేకనా కాదు, కానీ అర్థం చేసుకోవడానికి చెప్పడానికి వీలైనటువంటి స్థితిని కాలం ఇంకా ఆమె మనస్సు కలిగించలేదు. అక్కడ శారీరక పరిపక్వతకి, కాలపరమైన పరిపక్వతకి, సామాజిక పరమైన సంబంధానికి మధ్య ఒక దూరం ఒకటి మెయింటైన్ అవుతోంది. ఆ మెయింటైన్ అవుతున్నటువంటి దూరంలో ఇంకా అనసూయ చిన్నపిల్ల, 5 ఏళ్ల పిల్లే అనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే కొనసాగుతూ వస్తోంది. మిగతా వాళ్ళందరూ కూడా అదే దృష్టితో చూస్తున్నారు. కానీ అమ్మ తాను 5 ఏళ్ల పిల్లను అయినప్పటికీ కూడా నేను అనేటువంటి కానక భావన మనసులో పెట్టుకుని తాను స్వయంగా ప్రతి వ్యక్తిని, ప్రతి వస్తువుని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. ఈ ప్రయత్నాలలో 2 రకాల అంశాలను మనం గమనించవచ్చు. వాళ్ళ పిల్లలు ఒకరోజు ఆ కాళిదాసు గారు అమ్మాయి నాగలక్ష్మమ్మ, తర్వాత ఇంకొక అమ్మాయి, ఇద్దరు కూడా అమ్మకి కొంత ప్రసాదం ఇచ్చి పెడితే ఆ కొబ్బరి చెక్కలు ముక్కలు కొడుతుంది. ముక్కలు కొట్టి ఇస్తే ఆ కొబ్బరి చెక్క ముక్కలు అవుతుంది. మొక్కలైతే అందరూ కూడా కొబ్బరి చెక్క ముక్కలు అయింది అని మనం అనుకుంటాం. కానీ అమ్మ అలా అనుకోలేదు, ఒకటి అనేకమైంది అనుకున్నారు. ఇక్కడ అమ్మ ఎక్స్ప్రెషన్కి, మన సామాన్యమైన ఎక్స్ప్రెషన్కి కొబ్బరి చెక్క ముక్కలైంది అని మనం అందరం అనుకుంటాం. కానీ అమ్మ కొబ్బరి చెక్క అని అనుకోలేదు, ఒకటి అనేకమైంది అని చెప్పేసి అనుకున్నారు. ఆ చెప్పే పద్ధతిలోనే ఎంత తేడా ఉంది. అటువంటిప్పుడు ఈ అనేకమంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఒకటి నుంచి వచ్చింది అనేటువంటి ఒక భావం దగ్గరికి అమ్మ దృష్టి తీసుకెడుతోంది. ఆ ఒకటి ఏమై ఉంటుంది, ఎక్కడి నుంచి పుట్టింది అనే ప్రశ్న వేసుకుని ఆ ప్రశ్నకి సమాధానం ఎక్కడ వెతుక్కున్నారు. చెట్లు భూమి మీద పుడుతున్నాయి, జంతువులు భూమి మీద పుడుతున్నాయి, నీళ్ళన్నీ కూడా భూమి నుంచి వస్తున్నాయి, సర్వచరాచర జగత్తంతా కూడా భూమి మీద ఆధారపడింది. కాబట్టి ఈ భూమే ప్రధానమైనటువంటిది. ఈ భూమి తాను సత్య స్వరూపంగా ఉన్నప్పటికీ కూడా తాను జడంగా ప్రకటించుకుంటోంది. అటువంటిప్పుడు ఈ భూమి మాత్రమే ప్రత్యక్ష ప్రమాణము అనేటువంటి ఒక తీర్మానానికి వస్తారు. ఆ తీర్మానానికి వచ్చి ఆ ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి భూమిని అవగాహన చేసుకోవడం కోసం గాను అమ్మ శపథం చేస్తారు. తల్లి, నీవే ప్రత్యక్ష దేవతం అని చెప్పేసి నమ్ముతున్నాను. ఆ కారణం చేత అన్వేషణ చేసి, విమర్శ చేసి, వివరణ చేసి నీవెవరో తెలుసుకొని నీతోనే చెబుతాను అని చెప్పేసి చెబుతారు. ఇది అమ్మ యొక్క రీసెర్చ్ మిషన్ స్టార్ట్ చేశారు అన్నమాట. అమ్మ ప్రకృతిని అర్థం చేసుకోవడానికి, సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజంతో ఉండేటువంటి బౌద్ధికమైనటువంటి వికాసాన్ని, శారీరకమైనటువంటి వికాసాన్ని, ప్రకృతి వికాసాన్ని సమన్వయం చేసుకోవడానికి, ప్రకృతి శక్తి యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి అమ్మ ఒక ప్రయత్నం అంతా మొదలుపెడుతూ వచ్చారు. ఈ ప్రయత్నంలోనే అక్కడ అమ్మ బాపట్ల సుబ్బారావు గారిని ఒక ప్రశ్న అడుగుతారు. ఏమని అడుగుతారు అని చెప్పి, బాపట్ల సుబ్బారావు గారు ధర్మకర్త గారు గుమాస్తా. ఆ ధర్మకర్త గారు గుమాస్తా గారితో ఒక ప్రశ్న అడుగుతారు. ఈ వస్తువులన్నీ కూడా ఎక్కడ పుడుతున్నాయి, ఈ పసుపు కుంకుమ దేవుడు ఖర్చించేవని ఎక్కడ పుడుతున్నాయని అడుగుతారు. అడిగితే అన్నీ కూడా ఇక్కడే పుడుతున్నాయి తల్లి, నేల మీదే పుడుతున్నాయి అని చెప్పేసి అన్నారు. మరి దేవుడు అంటారు, దేవుడు అంటే విగ్రహాలా అని అడుగుతారు. అడిగేటప్పటికి ఇదేమిటి, నేను విగ్రహాలంటే ఈయన దేవుడు అంటున్నాడు, దేవుడు అంటే విగ్రహాలు అంటున్నాడు అనేటువంటి ప్రశ్న వేసుకుని, అంటే ఇదేం పిచ్చి ప్రశ్న అని చెప్పేసి అమ్మని ఆయన పక్కన పెట్టుకుని వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ముక్తినూతలపాటి శ్రీరాములు గారు వస్తారు. ముక్తినూతలపాటి శ్రీరాములు గారితో మాట్లాడుతూ అమ్మ స్కిప్ ఆఫ్ అయిపోయి లోపలికి దేవాలయంలోకి వెళ్ళిపోతారు. దేవాలయంలోకి వెళ్ళిపోయి గర్భగృహంలో తాము విచారణ చేస్తూ ఉంటారు. ఈ కనపడుతున్నది ఏమిటి, దేవుడంటే ఎవరు, దేవుడంటే అలంకారమా, దేవుడంటే వస్త్రాలా, దేవుడంటే ఆభరణాలా, దేవుడంటే ఈ తొడిగించినప్పుడు తొడుగా,
దేవుడు అంటే ఈ కేవలమైనటువంటి స్థూలమైనటువంటి స్వరూపమా, దేని దేవుడు అనాలి అనేటువంటిది మొత్తం అంతా కూడా వెతుకుతారు. ఆ వెతికేటువంటి పరిస్థితిలో ఆమె ఒక తీర్మానానికి వస్తారు. అదేమిటంటే పిలిచిన పలకనిది, కదిపిన కదపనిది దేవుడు అని ఒక తీర్మానానికి వస్తారు. అప్పటికి ఆమె వచ్చినటువంటి స్థితి అది. అప్పటికి ఆ ఉన్న స్థితిలో ఆ రాయిని చూసి దేవుడైనా రాయి అంటే, రాయి అయినా దేవుడు అంటే, అటువంటిప్పుడు ఇవేమీ దేవుడు కాదా అనేటువంటి ఒక భావన దగ్గరికి వస్తారు. ఇక్కడ ఒక ద్వంద్వాన్ని, అనేక ద్వంద్వాన్ని అమ్మ ప్రత్యక్షంగా చెప్తున్నారు. అక్కడ దేవుడు అనేటువంటి ఒక అభిజ్ఞ ఉన్నటువంటి ఒకనొక శిలారూపానికి దేవుడికి అలంకరణగా ఉండి దేవుడు అనే అభిజ్ఞ లేకుండా దేవుడి యొక్క ఉపాధిగా ఉపయోగిస్తున్నటువంటి కొన్ని వస్తువులను విచక్షణాత్మకంగా వేరు చేసి దేవుడు అనబడేటువంటిది కేవలం ఒక శిలారూపమే అయినట్టయితే ఆ దేవుడు పిలిచిన పలకనిది, కదిపిన కదపనిది అనేటువంటి ఒక తత్వం దగ్గరికి వస్తారు. అటువంటిప్పుడు భూమిలో ఎంత జడత్వం అయితే ఉందో ఈ దేవుడిలో కూడా అంతే జడత్వం ఉంది సుమా అనేటువంటి భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ వస్తారు. ఈ సంఘర్షణలో అమ్మ చేసేటువంటి నెక్స్ట్ ప్రయత్నం ఎక్కడ పెడుతుంది అని చెప్పేసి అంటే, తన ఇంట్లో తన ఉండేటువంటి పద్ధతిలో తన యొక్క విధానాల్లో ఏ రకంగా ఉంది అనేటువంటి ప్రశ్న ప్రకారంగా తీసుకుంటే అమ్మకి రెండే తెలుసు. ఇల్లు, ఇంట్లో వంటిల్లు, బయట వాకిలి, ఆ తర్వాత ఆలయం. ఇదే అమ్మ ప్రపంచం. అప్పుడు ఆ 5 ఏళ్ల ప్రపంచంలో అమ్మ ఇక్కడే తిరుగుతూ వస్తుంది. ఆ కారణం చేత రాఘవమ్మ గారి దగ్గరికి వస్తుంది. రాఘవమ్మ గారి దగ్గరికి వచ్చి వంటావిడితో కాస్త నేర్పుగా, ఓర్పుగా మాట్లాడుతూ ఇవన్నీ కూడా మీరు ఎక్కడ వంట నేర్చుకున్నారు, ఇవన్నీ కూడా మీరు ఎలా చేయడం నేర్చుకున్నారు, వంట చేయడంలో ఏది ముఖ్యమైంది అని చెప్పేసి మొత్తం అన్ని వివరాలు అడుగుతారు. అడగడమే కాకుండా మీరు నాకు ప్రతిరోజు చెప్పండి, వంట చేసేటప్పుడు వచ్చి చూస్తాను అని చెప్పేసి. ఏం చేస్తావు తల్లి అని చెప్పేసి అంటే, కనీసం వంట చేయడం నేర్చుకుంటాను అంటుంది. వంట చేయడం నేర్చుకుంటాను ఉంటుంది. అంటే అన్నీ కూడా మంట వల్ల జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని అమ్మ గమనిస్తారు. అంతేకాకుండా అక్కడ కోసిపెట్టినటువంటి కూరగాయలన్నింటినీ కూడా చూసి అదే ప్రకారంగా మళ్ళీ తిరిగి తాను ఆ కూరగాయలను కూడా కోసిపెడతారు. ఈ కోయడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఆమె చీపురు పెట్టి తుడుస్తుంటే చీపురుతో తుడవచ్చు అని చెప్పేసి తెలుసుకుని మళ్ళీ తాను బయటికి వెళ్ళి దొడ్లోకి వెళ్ళి చీపురుతో తుడవడం మొదలు పెడతారు. అంటే అక్కడ ఏ రకంగా అనుసరణ ద్వారా, అనుకరణ ద్వారా, విచక్షణ ద్వారా, విమర్శ ద్వారా, అవగాహన ద్వారా తాను తన యొక్క కర్మను, క్రియను రెండింటినీ సమన్వయం చేసి, ఆలోచనను, కర్మను, క్రియను సమన్వయం చేసి ఆమె ముందుకు వెడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకుందాం. ప్రతి పిల్లవాడు కూడా ఆ చూస్తున్నటువంటి దాన్ని బట్టే గ్రహిస్తాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు ఒక మనవడు పుట్టినప్పుడు మా ఆవిడ ఒక పక్క ఖాళీ స్టవ్ మీద కూర్చోబెట్టి పక్క స్టవ్ మీద వంట పెట్టి గిన్నె కలుపుతుండేది. వాడికి తర్వాత కూడా ఆట ఏమిటంటే వాడికి ఒక గిన్నె గరిటి ఇస్తే వాడు కలుపుకుంటూ కూర్చునేవాడు. సో అదే రకమైనటువంటి ఆట వాడిది చిన్న రోజుల్లో. ఎందువల్లంటే వాడు అప్పుడు చూస్తున్నది ఆ ప్రపంచాన్ని మాత్రం ఆ రెండింటినే చూస్తున్నాడు. వాడు అమ్మ దాన్ని కలపడానికి చూస్తున్నాడు. అదేవిధంగా వాడు కూడా దాన్ని తీసుకుని కలపడం మొదలుపెట్టాడు. అదే ప్రకారంగా ఇక్కడ అమ్మ ఏం చేశారు, అక్కడ రాఘవమ్మ గారు కూర తరుగుతుండగా చూసినప్పుడు ఏ కూర దేనికోసం జరుగుతున్నారు, పచ్చడి కోసం ఎలా తిరగాలి, పులుసు కోసం ఎలా తిరగాలి, కూర కోసం ఎలా తిరగాలి అని చెప్పేసి కాయకూరలన్నీ కూడా ఎలా తిరగాలి, శుభ్రపరచుకోవాలి, చీపురు ఎలా వాడుకోవాలి, చీపురు ఎలా నేర్చుకోవాలి, చీపురుతో ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా అమ్మ నేర్చుకుంటూ వస్తున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అమ్మ ఈ సృష్టిలో ఉండేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి అవకాశం కూడా వచ్చింది. ఈ పరిణామ విచారణ అనబడేటువంటిది అమ్మ యొక్క ఈ తొలి దశలో మొట్టమొదటి అన్వేషణలో మొదటిగా చెప్పుకోవాలి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. అదేమిటంటే అమ్మ ప్రతిదీ కూడా అన్వేషించి, విమర్శించి, వివరణ ద్వారా తెలుసుకుంటామని చెప్పేసి. కాబట్టి అన్వేషించి అనేటువంటి శబ్దం ఏమిటి అనబడేటువంటి ఇంచి అని చెప్పేసి దానిలో ఉండేటువంటిది అనుసరించి, విష్ అంటే ప్రవేశించి, దేన్ని అనుసరించి ప్రవేశించి, దృశ్యమును అనుసరించి లేదా రూపమును అనుసరించి తత్వములోనికి ప్రవేశించి దాన్ని విమర్శించి దాని ద్వారా వివరణగా తెలుసుకుంటాను అని చెప్పడం అక్కడ కనిపిస్తోంది. కాబట్టి ఈ కనపడుతున్నటువంటి ఈ దృశ్యమానమవుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని తత్వాలను కూడా ఆమె అవగాహన చేసుకుని ఆ తత్వం యొక్క స్ఫురణతో ప్రత్యేకించి అందరికీ కూడా అందజేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తాను చేస్తోంది. అటువంటిప్పుడు ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా మార్పు ఏర్పడుతోంది. ఈ ఏర్పడుతున్నటువంటి మార్పు అనేటువంటి తప్పనిసరిగా జరుగుతూ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వస్తున్నటువంటి మార్పు యొక్క స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది పరిణామమా? ఇదొక పరిణామము. ఈ పరిణామం యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడంలో అమ్మ తన మీద తానే ప్రయోగం చేశారు. అదేమిటి అని చెప్పేసి అంటే, తన పినతల్లి కుమారుడు
లెట్రిన్కి వెళ్ళినప్పుడు అందులో దోసకింత బయటికి రాగా చూసి ఆ విధంగా బయటకు వచ్చినప్పుడు నేను కడుపులో తినేది కూడా మళ్ళీ బయటకు వస్తుందా రాదా అని చెప్పేసి ఒక గుడ్డ పీలకు మింగేసి ఆ తర్వాత అది యథార్థంగా అది అరగదు, అదైతే అరుగుతుంది, అది అరగదు అని చెప్పేసి తేల్చుకుంటారు. దాని ముందు ఒక ప్రశ్న వేస్తారు, తిన్న పసిపిల్లవాడు పాలు తాగితే పాలలా కూర్చోవటం లేదు, అన్నం తింటే అన్నంలా కూర్చోవటం లేదు, దానిలో మార్పు వస్తుంది. ఈ మార్పు అనేటువంటిది కడుపు మీద పెడితే రావటం లేదు, అది కడుపు లోపలికి పెడితే మాత్రమే మార్పు వస్తుంది. కాబట్టి ఆ బయలాజికల్ సిస్టమ్ లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ మార్పు వస్తుంది అనే భావన అర్థం చేసుకుని ఆ నోట్లోకి వెళ్ళినప్పుడు, ఆ శరీరంలోకి నోట్లోకి తీసుకున్నప్పుడు మాత్రమే అది మార్పు అనేటువంటిది వస్తుంది అనే ఉద్దేశంతో, మారనటువంటి వస్తువులు ఏముంటాయో తెలుసుకుందాం అనే ఉద్దేశంతో గుడ్డ పీరకు తింటారు ఆవిడ. ఆ గుడ్డ పీరకు తినడంలో ఆ మార్పు అనేటువంటి కనపడుతుంది. ఈ మార్పు అనేటువంటిది కేవలం ఇటువంటిదేనా, ఇంకా మిగతా వాటిల్లో లేదా అనేటువంటి ప్రశ్న వేసుకుంటారు. ఈ ప్రశ్న వేసుకోవడంలో చాలా అత్యద్భుతమైనటువంటి ప్రయోగాలు ఆవిడ ఏం చేస్తారు అని చెప్పేసి అంటే, ఒక చెట్టును విరిచి చెమ్మను పరిశీలన చేయడం, అదే విధముగా మురుగునీటి కాలువని ఏర్పాటు చేసి ఆ మురుగునీటి కాలువలో ఆకులు పోసి ఆ ఆకులు కొన్ని రోజులకి పురుగులుగా మారడాన్ని గమనించడం, అదే విధముగా తాను బయలుకు వెళ్ళినప్పుడు ఆ బయలు అనేటువంటిది గట్టిపడిపోయి ఆ తర్వాత మట్టిలో కలిసిపోతున్నప్పుడు ఆ మట్టిలో కలిసిపోయే స్థితి వరకు కూడా రావడం, ఇవన్నీ కూడా ఇది ఎక్కడ మొదలవుతోంది, ఇది ఎక్కడ ప్రశస్తోంది, ఇది ఎక్కడ మార్పు అవుతోంది, ఈ మార్పుకు ఆదేది, ఈ మార్పుకు మొదలైంది ఎందుకు జరుగుతోంది అనేటువంటి ప్రశ్నలతోనే వేస్తూ ఉంటారు. ఆమె అటువైపు ఆ రైల్వే స్టేషన్ వైపు కూడా అటువైపే చూస్తుంటారు. అమ్మ జీవితంలో ఈ చిన్న వయసులో భావనారాయణ స్వామి దేవాలయం ఎంత ప్రాముఖ్యత వహించిందో రైల్వే స్టేషన్ కూడా అంతే ప్రాముఖ్యత వహించింది. ఆ రైల్వే స్టేషను జనన మరణాలకు సూచిక, కాలచక్రానికి సూచిక, ఆ జనన మరణాలకి కాలచక్రానికి సూచికగా ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని, ఈ సృష్టిలో ఉండేటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి అమ్మ ఎంతో నిరంతరం ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ విచారణ ఎందుకోసం చేస్తున్నారమ్మ, ఈ తత్వ విచారణ దేనికోసం చేస్తున్నారు, ఈ మార్పు అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. తప్పనిసరిగా వస్తున్నటువంటి ఈ మార్పుని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఏ రకంగా అవగాహన చేసుకోవాలి, ఆ మార్పుకి శరీర సహమా మనస్సహమా అనేటువంటి రెండు స్థితుల్లో, మానసిక స్థితిలోనూ శారీరక స్థితిలో కూడా మార్పుని విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఇది 6వ ఏటనే అమ్మ చేసినటువంటి చాలా గొప్ప ప్రయోగం అని చెప్పేసి మనం చెప్పాలి. ఎందువల్లంటే తాను తిన్న తిండిలో ఏ విధంగా మార్పు వస్తుంది, అదేవిధంగా తాను విసర్జించినటువంటి మలంలో ఏ రకంగా మార్పు వస్తుంది, కుళ్ళిపోతున్నటువంటి ఆకుల్లో కానీ, ఆకులతో కూడుకున్న నీళ్లలో కానీ, నీళ్లు ఆకులతో కూడుకున్న బురదలో కానీ ఏ రకమైన మార్పు వస్తుంది అనేటువంటిది ఇది ఒక పరిశీలన ద్వారా విచక్షణ ద్వారా అవగాహనగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే అమ్మ ఆ సత్యం వైపుకు వెళుతోంది. ఇక్కడ ఏం జరుగుతోంది, అమ్మ సత్యం అంతా కూడా దృక్కు పరిమితమై ఉంది, దృశ్యములకు పరిమితమైంది. ఈ దృశ్య ద్రష్టములకు ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉందో దానితో ఉన్నటువంటి సంబంధంలో ఆ అనంతమైనటువంటి శక్తి యొక్క చైతన్యము, కాలము యొక్క స్వరూపాన్ని కూడా ఇక్కడ మొట్టమొదటిసారి పరిచేస్తారు ఈ అధ్యాయంలో పరిశీలన చేస్తూ. దానికి ఏమిటని చెప్పేసి అంటే, ఒకరోజు ఆమె భోజనానికి అన్నం ఉడుకుతుందమ్మా, అన్నం పెడతామని చెప్పేసి అడుగుతారు. అడిగేటప్పటికి మళ్ళీ సమయానికి వచ్చేసరికి ఇంత సాయంత్రం అయిపోయింది, ఇప్పుడు ఇంకా అన్నం ఏం తింటా, రేపు తిందుగా అని చెప్పేసి పని మనిషి వంట మనిషి అంటారు. తినడానికి అన్నం ఉంది, పెట్టడానికి ఆవిడకి ఇష్టం ఉంది, తినడానికి నాకు ఇష్టం ఉంది, అన్నం పెట్టమనే వాళ్ళు ఎవరూ లేరు, అయినప్పటికీ నాకు అన్నం తీసుకురాలేదు. ఇది అన్ని విషయాల్లోనూ ఇలాగే జరుగుతుందా, ఇక్కడ కాలం ఎంత బలమైంది అనేటువంటి ప్రశ్న మొట్టమొదటిసారి వేసుకుంటారు. అంటే కాలము అనేటువంటి దానికి ఆవిడ ఒక అవకాశాన్ని కలిగిస్తారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. యోగశాస్త్రపరంగా కూడా మనకి జాతి, ఆయుర్దాయ, భోగం అని 3 ఉంటాయి. పతంజలి యోగశాస్త్రం ప్రకారంగా జాతి, ఆయుర్దాయ, భోగం అని ఉంటాయి. జాతి అంటే పుట్టుక, ఆయుర్దాయం అంటే కాలము, భోగం అంటే అనుభవము. ఈ మూడిటి యొక్క సమన్వయము కూడా సూక్ష్మస్థాయిలో అమ్మ మొట్టమొదట జాతి, ఆయుర్దాయ, భోగా అనబడేటువంటిది ఈ పాంచభౌతికమైనటువంటి శరీరంతో ఏ రకంగా ఈ స్థూల శరీరం కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, జ్ఞానేంద్రియాలు కానీ ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాయి అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటుంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసింది, అమ్మ సాటి వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల్లో ఉండే ఆలోచనకి అమ్మ ఆలోచనకి చాలా తేడా ఉంది. అదేవిధంగా అమ్మకంటా మేము పెద్దవాళ్ళమని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళల్లోకి ఉండే ఆలోచనలకి అమ్మ ఆలోచనలకి చాలా తేడా ఉంది. అమ్మ ప్రతి వస్తువుని కూడా అసలుకి నకిలీకి మధ్య ఉండేటువంటి తేడాన్ని గమనించదలుచుకుంటోంది. ఉన్న స్థితికి మార్పుకి మధ్య ఉండేటువంటి తేడాన్ని గమనిస్తోంది. ఆ మార్పుకు దోహదకరమైనటువంటి శక్తులను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. సో ఇదే ప్రపంచంలో తన జీవితాన్ని తానే విమర్శ చేసుకుని, తనే విశ్లేషణ చేసుకుని, తానే వివరణ ఇచ్చుకుంటూ ఒక అవగాహన చేసుకుని దాన్ని అనుభవంగా మార్చుకునేటువంటి ఒక అభ్యాస ప్రక్రియ. కాబట్టి ఈ అభ్యాస ప్రక్రియలో దేని పట్ల కూడా తటస్థత
మాత్రమే నిర్వహిస్తూ ప్రత్యేకంగా అనుబంధం అంటే ఏ సంబంధం ఏమీ లేకుండా సంబంధం ఏమీ లేకుండా ఎందువల్లంటే ఆ వస్తువులు ప్రత్యక్షంగా కనపడుతున్న దాన్ని దృశ్యంగా చూడాలి అంటే అది నేను నాది అని చెప్పేసి అనుకుంటే ఆ మమకారం ఉంటుంది. ఆ మమకారము మోహము ఎప్పుడైతే ఉన్నాయో దాని పట్ల ఆ రకమైనటువంటి ఏకాగ్రత రాదు. అందువల్ల అమ్మ స్పష్టమైనటువంటి మమకారరహితమైనటువంటి ఒకానొక మానసిక స్థితిలో ఏకాగ్రతతో కూడుకున్నటువంటి దర్శనముతో సత్యము యొక్క స్వరూపాన్ని, బహిస్వరూపాన్ని, అంతఃస్వరూపాన్ని, శక్తి యొక్క స్వరూపాన్ని, చైతన్యం యొక్క వికాసాన్ని, పరిణామ క్రమాన్ని, కాలము యొక్క ప్రభావాన్ని వీటన్నిటిని కూడా పరిశీలన చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఏ గొప్ప గొప్ప సైంటిస్టులందరూ కూడా చేసిన పని ఇదే. అమ్మ 6 ఏళ్ల పిల్లగా చేసినటువంటి గొప్ప ప్రయత్నం. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. 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 జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.